కొన్నిసార్లు మన మీద మనకు అపనమ్మకం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నా మీద నాకు అపనమ్మకము ఉన్నది కనుక నా యొక్క బలహీనతలు, నా యొక్క అవిశ్వాసము, నా యొక్క నిస్సహాయ స్థితిని దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను బలపరచు, నన్ను విశ్వాసంలో ముందుకు నడిపించు. నేను వద్దు వద్దు అనుకుంటూనే శోధనలో పడిపోచున్నాను. దీనిని ఎదిరించుటకు నాకు సహాయము చేయి. నేను బలహీనులను అని మన యొక్క నిస్సహాయ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తారు. మన యొక్క నమ్మకాన్ని దేవుడు బలపరుస్తారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలులు అడుగుతారు, ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని బలపరచు అని. హెబ్రీయులకు 12:2లో చెప్పబడిన ప్రకారము మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన